BHK ఫ్లాట్ 842 SFTలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్ సాల్మన్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అహి అంటే మ్యూచువల్ ఫండ్స్ నిజమే, మరి నిజమే కదా? మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ వెపన్ అని చెప్తుంటారు కాబట్టి అందరూ. మరి ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఎప్పుడు జీరో అవుతుంది? ఎటువంటి సిచ్యువేషన్స్లో మ్యూచువల్ ఫండ్ జీరో అవుతుందంటారు అసలు? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక కంపెనీ స్టాక్లో పెట్టకుండా ఈక్విటీ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే వివిధ రంగాల్లోని స్టాక్స్ యొక్క సమ్మేళనంలో పెట్టడాన్ని ఈక్విటీ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అంటారు. డైరెక్ట్ స్టాక్ కొనుక్కుంటే ఒకవేళ బై మిస్టేక్లో ఆ స్టాక్ ఏమన్నా దెబ్బతిని జీరో అయిన స్టాక్స్ మనకి చరిత్రలో ఉన్నాయి. ఎన్నో స్టాక్స్ కాలగర్భంలో కలిసిపోయినాయి. అప్పుడు ఇన్వెస్టర్ డబ్బు జీరో అయిపోతుంది. మనం ప్రధానంగా ఇక్కడ మనం ఇన్వెస్టర్స్కి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు మనం ప్రమోట్ చేస్తున్నామంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో డబ్బు జీరో అవ్వదు. ఎందుకు? 30 నుంచి 50 కంపెనీల యొక్క స్టాక్స్ సమ్మేళనం. అది కూడా ఒక రంగం కాకుండా డైవర్సిఫైడ్ అంటే వివిధ రంగాల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వివిధ రంగాల స్టాక్స్ కొంటారు కాబట్టి జీరో కాదు. ఓకేనా విష్ణు గారు? అయితే సెక్టార్ ఫండ్స్ తీసుకుంటే, ఒకే సెక్టార్ ఫండ్ తీసుకుంటే హై రిస్క్ ఉంటుంది. ఒక్కొక్కసారి రిటర్న్స్ రావచ్చు రాకపోవచ్చు, కానీ హై రిస్క్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫార్మా ఫండే తీసుకున్నాం, హై రిస్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉందండి, ఈ 3 ఏళ్ల క్రితం వరకు ఒక 10 years రిటర్న్స్ రాల. 10 years పాటు జీరో రిటర్న్స్. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంది. సో సెక్టార్ ఫండ్స్ గురించిలో 10 రూపాయలు యూనిట్ విలువ ఉన్నది 2 రూపాయలు 5 రూపాయలు కూడా అవ్వచ్చు. జీరో అయితే కావు, కానీ హై రిస్క్ ఉంటుంది. ఇక్కడ మరి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న డబ్బు ఒక్క యూనిట్ ఉన్నా కానీ ఎప్పుడు జీరో అవుతుందంటే రిడీమ్ చేస్తే, ఇన్వెస్టర్ రిడీమ్ చేసాడు అనుకోండి, అంటే అతని డబ్బు అతను తీసుకున్నాడు అనుకోండి, జీరో అవుతుంది. సో అక్కడ మనం టెక్నికల్గా జీరో అనం. కానీ ఫండ్లో SWP పెట్టాడు అనుకోండి, ఇన్వెస్టర్ SWP పెట్టాడు, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. ఇప్పుడు SWP అంటే ఏంటి? మన డబ్బులో నుంచి మనమే నెల నెల తీసుకోవడం SWP తీసుకోవడం. సిస్టమాటిక్ విత్డ్రాయల్ SIPకి ఆపోజిట్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే క్రమానుగుణంగా మదుపు చేయటం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్. సిస్టమాటిక్ విత్డ్రాయల్ అంటే క్రమానుగుణంగా మనం ఉపసంహరించుకోవటం సిస్టమాటిక్ విత్డ్రాయల్. కొంతమంది తెలుసో తెలియకో డైరెక్ట్ ఇన్వెస్టర్స్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెడుతున్నారు. SWP సిస్టమాటిక్ విత్డ్రాయల్. ఇప్పుడు సపోజ్ ఒక 5%, 6%, 7% ప్రయాణం తీసుకుంటే పర్వాలేదు. ఒక 20%, 12% ఎబో. సపోజ్ 12% అంటే సంవత్సరానికి 1,12,000 అంటే నెలకి 1,000 రూపాయలు. 10 లక్షలకి సపోజ్ 12% తీసుకున్నారనుకోండి. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి విష్ణు గారు, ఒక 3 years వరుసగా నెగిటివ్ రిటర్న్స్ వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అప్పుడు మీరు తీసుకుంటూనే వెళ్ళారనుకోండి, ఏమవుతాయి? మీ యూనిట్స్ తగ్గిపోతూ ఉంటాయి. అంటే మనం SWP పెట్టినప్పుడు మన యూనిట్స్నే మనకు అమ్మి డబ్బులు ఇస్తారు. ఎవరు? మ్యూచువల్ ఫండ్స్. SWP పెట్టినప్పుడు చూసుకోవాల్సింది ఏమిటంటే మన యొక్క మార్కెట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 12% పైన వస్తుందా రావట్లేదా. వరుసగా ఫస్ట్ ఇయర్ రాకపోతే ఓకే, సెకండ్ ఇయర్ రాకపోతే ఓకే, వరుసగా 3-4 ఏళ్ళు నెగిటివ్ రిటర్న్స్ వస్తే SWP ఆపుకోవాలి. ఆపుకోకపోతే ఏమవుతుంది? మన యూనిట్స్ అన్ని సెల్ అయిపోయి జీరో అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రెండవది ఏమిటి? సిస్టమాటిక్ విత్డ్రాయల్. ఫండ్ ఒక 10 లక్షలు పెట్టారు, ఫండ్ ₹1,00,00,000 అయిన తర్వాత 5-6% తీసుకుంటే ఓకే, కానీ పెట్టిన క్షణం నుంచే మీకు SWP కావాలన్నప్పుడు తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ అజంప్షన్ ఏంటి? 12% ప్రయాణం వస్తుందని మనం అనుకుంటాం. అప్పుడు ఏం చేయాలి? మనం 5-6% మాత్రమే, 6-7% మాత్రమే తీసుకుంటే మంచిది. పాజిటివ్గా ఉన్నప్పుడు మనకు మనం తీసుకునేమో ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నప్పుడు ఏం కాదు. కానీ మనం తీసుకున్న రిటర్న్ కంటే తక్కువ రిటర్న్స్ వచ్చినాయి అనుకోండి, 3-4 ఏళ్ళు వరుసగా,
మన యొక్క ఫండ్ జీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక్క ఎస్డబ్ల్యూపిలోనే మన రిటర్న్స్ కంటే ఎక్కువ మనకు వచ్చే ఫండ్కి వచ్చే రిటర్న్స్ కంటే ఎక్కువ అమౌంట్ విత్డ్రా తీసుకుంటే జీరో అయ్యే అవకాశం ఉంటాయి. ఇది ఇన్వెస్టర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. హైబ్రిడ్ ఫండ్లో పెట్టారనుకోండి విష్ణు గారు, హైబ్రిడ్ ఫండ్లో మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు తక్కువ పడుతుంది అనేది. అదే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీల్లో పెట్టినప్పుడు మార్కెట్ డౌన్ అయినప్పుడు ఎక్కువ డౌన్ అవుతుంది, పెరిగినప్పుడు ఎక్కువ పెరుగుతుంది అనేవి. సో మల్టీ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో పెట్టినప్పుడు మీరు ఎస్డబ్ల్యూపీ పెట్టినప్పుడు మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, నెట్ ఎన్ని ఎవ్రీ మంత్ సేల్ చేస్తున్నారు, ఇవి జాగ్రత్తగా చూసుకోండి. అదే మీరు డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళారనుకోండి, మీకు డిస్ట్రిబ్యూటర్ టేక్ కేర్ తీసుకుంటాడు. హైబ్రిడ్లో పెట్టి మీకు ఎస్డబ్ల్యూపీ ఇవ్వాలా, లేకపోతే మీ ఫండ్ అక్యుములేట్ చేసిన తర్వాత ఇవ్వాలా. నేను డైరెక్ట్ ఇన్వెస్టర్స్కి నేను ఇస్తున్నది ఏమిటంటే, ఎస్డబ్ల్యూపీ అంటే మన ఫ్లష్ని మనమే తినటం. అంటే శరీరానికి సరైన ఆహారం అందలేదు అనుకోండి, మన యొక్క కండలో నుంచి అవి జీర్ణించుకుంటాయి అనమాట. ఎస్డబ్ల్యూపీ అంటే మన యూనిట్స్ మనం అమ్ముతున్నాం. సో నెగిటివ్ మార్కెట్స్ వరుసగా ఒక్కొక్కసారి మార్కెట్ లో వరుసగా 3 years కూడా నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. వరుసగా 1 year, 2 year, 3 year, 4 years వస్తే ఆ టైంలో ఎస్డబ్ల్యూపీ స్టాప్ చేసుకోవాలి. లేదా హైబ్రిడ్ ఫండ్స్ లో, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లో ఉంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు ఈక్విటీ పోర్షన్ పెంచుతారు, మార్కెట్ అప్ అయినప్పుడు ఈక్విటీ పోర్షన్ తగ్గిస్తుంటారు. అంటే స్మాల్ క్యాప్, మిడ్, మల్టీ, ఫ్లెక్సీ వీటిలో ఉన్నప్పుడు ఎస్డబ్ల్యూపీ 6 to 7% ఈజ్ రీజనబుల్. పైగా మన రిటర్న్స్ 6 to 7% కంటే కిందకి ఇచ్చినప్పుడు ఎస్డబ్ల్యూపీ ఆపుకోవటం మంచిది. ఎస్డబ్ల్యూపీ వదిలి ఇంతకుముందు డివిడెండ్ అనే వాళ్ళు ఇప్పుడు ఐడిసిడబ్ల్యూ అంటారు. ఐడిసిడబ్ల్యూ అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ విత్డ్రాయల్ ప్లాన్. అంటే మన ఇన్కమ్ నుంచి మనం తీసిస్తారు. వాళ్ళు అదే ఫండ్ మేనేజర్ చేతిలో ఉంటుంది అంతే వాళ్ళని. ఎస్డబ్ల్యూ అయితే మన చేతిలో ఉంటుంది ఎంత తీసుకోవాలని. సో ఐడిసిడబ్ల్యూ కోవిడ్ టైంలో ఏం చేశారు, కొన్ని ఫండ్ హౌస్లు 2-3 నెలలు ఆపేసాయి, కొంచెం తగ్గించాయి, 12% ఇవ్వకుండా తగ్గించాయి. అంటే ఐడిసిడబ్ల్యూ ఏంటంటే యూనిట్స్ కిందకి వెళ్ళవు, వచ్చే డివిడెండ్స్ని తగ్గిస్తారు. కానీ సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఏంటంటే మనం కమాండ్ ఇస్తాము, ప్రతి నెల నాకు ఇంత డబ్బు కావాలి, ఎన్ని యూనిట్స్ అన్నా సెల్ చేయండి, కానీ నాకు ఇంత డబ్బు కరెక్ట్గా కావాలని కమాండ్ ఇస్తాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, నెగిటివ్ మార్కెట్లో ఎక్కువ యూనిట్స్ అమ్మవలసి ఉంటుంది. సో ప్రజలకు నేను ఇచ్చే ఎడ్యుకేషన్ ఏమిటంటే, ఎస్డబ్ల్యూపీ పెట్టుకున్నప్పుడు తక్కువ పర్సంటేజ్, అంటే బ్యాంక్ అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. బ్యాంక్లో 6 వస్తుంది అనుకోండి, 7-8 తీసుకోండి, తక్కువ పర్సంటేజ్ రిటర్న్ తీసుకోండి. రెండవది ఏంటంటే, మీ రిటర్న్స్ వరుసగా 3 ఏళ్ల పాటు మీరు తీసుకున్న దానికంటే తక్కువ వచ్చినప్పుడు ఎస్డబ్ల్యూపీ స్టాప్ చేసుకోవటం మంచిది, లేదా ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళటం మంచిది. సో ఎస్డబ్ల్యూపీ అంటే మన యూనిట్స్ మనమే, అంతిమంగా మన యూనిట్స్ మనమే అమ్ముకుంటూ మన డబ్బును తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఎస్డబ్ల్యూపీకి వెళ్ళేటప్పుడు మీరు ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ కానీ ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే మీకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ.